హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. రేపు వరలక్ష్మి వ్రతం కదండి, ఇంకా ఈ రోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను అనమాట. పూజ గది అంతా క్లీన్ చేద్దాం అనేసి ఫస్ట్ నేను ఇక్కడ క్లీన్ చేయడానికి ఇంకా ఇక్కడ వెండి సామాన్ అంతా కూడా బయట తీసి పెట్టానండి. ఇవన్నీ వెండి సామాన్లు ఇప్పుడు వాష్ చేయాలన్నమాట. ఇప్పుడు పూజ గదిలో ఉండే వెండి సామాన్ అంతా కూడా తీసేసి బాగా వాష్ చేయాలి. నేను ఎలా క్లీన్ చేస్తాను పూజ గదిని చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పూజ గదిలో ఉండే వెండి సామాన్ అంతా కూడా తీస్తున్నానండి. వెండి సామాన్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, ఎందుకంటే అవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం దబదబా వేస్తూ ఉంటే అవి తొందరగా వంగిపోతాయి, అలాగని నొక్కులు పడిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఇవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసానండి, వెండి సామాన్ అంతా కూడా. ఇప్పుడు పటాలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను వాష్ చేయడానికి. పూజ గది అంతా కూడా లక్ష్మీదేవి పటం మా అత్త కాపురం పెట్టినప్పుడు తెచ్చుకున్నంత అండి లక్ష్మీదేవి పటం. అప్పటి నుంచి ఇప్పుడు ఇలాగే ఉంది ఈ లక్ష్మీదేవి అమ్మవారు. ఇంకా పూజ గదిలో ఉండే వెండి సామాను అలాగనే పటాలను అన్నిటి తీసి పక్కన పెట్టేశానండి. తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొద్దిగా లైజాల్ వేసి ఇంకా రూమ్ అంతా కూడా శుభ్రం చేస్తున్నాను. ఫస్ట్ వాటర్తో అంతా కూడా వాటర్ అంతా పెట్టేశానండి. ఇలా ఫస్ట్ లైజాల్ వాటర్తో మనం వాటర్ పెడితే వాటిపైన ఉండే మరకలన్నీ కూడా నానిపోయి చాలా చక్కగా వస్తాయండి. అందుకోసం ఫస్ట్ వాటర్ని డిప్ చేసి వాటిపైన బాగా అద్దాలన్నమాట. లైజాల్ వేయడం వల్ల చాలా మరకల్ని పోగొడుతుంది, అలానే స్మెల్ కూడా చాలా బాగా వస్తూ ఉంటుందండి రూమ్ అంతా కూడా. ఇక్కడ మేము ఫ్లోర్ క్లీనర్కి లైజాల్నే వాడుతున్నాం కాబట్టి నేను ఇక్కడ కూడా లైజాల్నే వాడుతున్నాను. ఇంకా కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. నేను అవేమీ వేయలేదండి, అందుకోసం ఓన్లీ లైజాల్ మాత్రమే వేసి క్లీన్ చేస్తున్నాను. ఈ లైజాలు కొద్దిగా ఏదైనా నల్లగా గారె పట్టిన ప్లేస్లో కూడా కొద్దిగా ఈ లైజాల్ని వేసి బాగా కొద్దిసేపు నాననిచ్చి రుద్దామంటే మరకలన్నీ కూడా వదులుతాయి అన్నమాట. ఈ లైజాలు ఫ్లోర్ క్లీనర్గా చాలా బాగా పనిచేస్తుందండి. అలాగనే మన పసుపు మరకలు కుంకుమ మరకలు నేల మీద పడ్డా కూడా లైజాల్ వేసి కొద్దిసేపు స్క్రబ్తో రుద్దామంటే ఈ మరకలన్నీ కూడా బాగా వదులుతాయి అన్నమాట. అందుకోసం నేను ఇక్కడ లైజాల్ని వాడుతున్నాను. లైజాల్ వాడడం వల్ల మరకలన్నీ కూడా బ్యాడ్ స్మెల్ పోయి అలాగనే మంచి అరోమాతో రూమ్ అంతా కూడా ఫ్రెష్ క్లీన్తో ఉంటుందండి. అందుకోసం నేను ఇక్కడ లైజాల్ని వాడుతున్నాను. తర్వాత ఇంకా పటాల కింద అదంతా కూడా వాటర్ పోసిన కదా అవంతా కూడా వాటర్ అంతా పిండేస్తున్నాను, బాగా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇలా నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే మన పూజ గది అనేది ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు కూడా. తర్వాత నేను ఇక్కడ ఇంకా పటాలన్నీ కూడా తుడిచేస్తున్నాను. నేను ఇలా పటాలు తుడుచుకోవడానికి సపరేట్గా క్లాతులు పెట్టుకుంటానండి. అంటే నేలను తుడుచుకోవడానికి ఒకటి, అలాగనే పటాలు తుడుచుకోవడానికి ఒకటి, అలాగనే మన గోడల్ని తుడుచుకోవడానికి ఒకటి, ఇలా క్లాతుల్ని పెట్టుకుంటే మనము ఫ్రెష్గా నీట్గా తుడుచుకోవచ్చు అనమాట. అలాగనే దేవుళ్ళ పటాలను మలినం చేయకోకుండా తుడుచుకోవాలి కదండి, అందుకోసం ఇలా క్లాతుల్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకొని తుడుచుకుంటూ ఉంటాను. మనం పటాలు తుడుచుకునేటప్పుడు ఫ్రెష్ వాటర్ని వాడాలని చెప్తూ ఉంటారు కదండి, అందుకోసం నేను ఇక్కడ బోర్ వాటర్ని తీసుకొని తుడుస్తూ ఉంటానన్నమాట. బోర్ వాటర్ అప్పటికప్పుడు వేసుకోనికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ బోర్ వాటర్ని ఫ్రెష్గా పట్టుకొని గిన్నెలో తుడుస్తూ ఉంటానండి. మనం వాడిన వాటర్ని తీసుకొని తుడచకూడదు అంటూ ఉంటారు కదా, అందుకోసం నేను ఫ్రెష్ వాటర్ని బోర్ వాటర్ తీసుకొని గిన్నెలో తుడుస్తూ ఉంటాను. మనం పటాలు ముందు సైడే కాకుండా వెనుక సైడ్ కూడా పొడి బట్ట పెట్టేసి మనం తుడుచుకోవాలి అని చెప్తూ ఉంటారండి. అందుకోసం నేను ముందు సైడ్ అయితే పటాలు ఉండే సైడ్ అయితే బొట్లు అవన్నీ పోవడానికి వాటర్ పెడుతూ ఉంటాను, వెనుక సైడ్ అయితే పొడి బట్ట తీసుకొని తుడుస్తూ ఉంటానన్నమాట. అప్పుడైతే మనకు చాలా ఈజీగా ఉంటుంది, అలాగనే మన పని కూడా ఈజీగా అవుతుంది. నేను ఇక్కడ పటాలన్నీ కూడా తుడుస్తూ ఉన్నానండి. ఇంకా పటాలు తుడిచేటప్పుడు ఇంకా నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఇలాంటివి నేను చేసే జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీకు చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక్కడ నేను పటాలన్నీ కూడా శుభ్రం చేశాను. ఇంకా పటాలన్నీ శుభ్రం చేసి పైన పెట్టేశానండి. తర్వాత ఇక్కడ
అటు సైడ్ ఇటు సైడ్ ఉండే ఫ్లోర్ని అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా వాటర్ పట్టుకొని గిన్నెలో వాటిలో కొద్దిగా లైజాల్ వేసేసి అటు సైడ్ ఇటు సైడ్ ఉండే వాల్స్నన్నీ కూడా నేను శుభ్రం చేస్తున్నాను. ఫస్ట్ వాల్స్కి వాటర్ అంతా పెట్టేస్తానండి. అప్పటికి బాగా మనకు నానుతుందన్నమాట. వాల్ పైన ఉండే మరకలు అలాంటివి అన్నీ కూడా నానుతాయి. తర్వాత మనం పిండేసి మళ్ళీ ఒకసారి అంతా శుభ్రం చేస్తే వాటిపైన ఉండే మరకలన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకోసం నేను ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా నా టైల్స్ ఉన్న వాల్స్ అన్నీ కూడా ఇలానే చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో మా పూజ గది వచ్చేసి చిన్నగా ఉంటుందండి. అంటే స్ట్రైట్గా ఉంటుంది. ఒక మనిషికి మాత్రమే పడతారనమాట. అందుకోసం నేను ఇలా చేస్తూ ఉంటాను. మా ఇంట్లో హాల్ అంతా కూడా పెద్దగా ఉంటుందండి. కానీ పూజ గది మాత్రం చిన్నగా ఉంటుంది. చిన్నగా అంటే మరి ఒక్క మనిషి మాత్రమే కూర్చోడానికి సరిపోతారు. స్ట్రైట్గా ఎక్కువ స్పేస్ ఉంది. కూర్చోడానికి వెడల్పు అనేది ఎక్కువ లేదండి, పొడవు అనేది ఎక్కువగా ఉంది. అందుకోసం నేను ఇలా చేస్తూ ఉంటాను. పిల్లలు అందుకు ఇంట్లో పూజ గదిలోకి వచ్చినప్పుడు గోడలో అందుకు పట్టుకుంటూ ఉంటారు. వాటిపైన మరకలన్నీ కూడా పడుతూ ఉంటాయి. అందుకోసం నెలకొకసారి ఇలా చేస్తూ ఉంటాను. టైల్స్ అన్ని ఫ్లోర్ క్లీనరు అంతా కూడా మనం ప్రతిరోజు పూజ చేస్తాం కాబట్టి తిరుగుతూ ఉంటాము, అటు ఇటు తిరుగుతూ ఉంటాము. వాటిపైన మరకలన్నీ పడుతూ ఉంటాయి. అందుకోసం ఇలా లైజాల్ని వాడి లిక్విడ్ కొద్దిగా మనం మరకలు ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటే ఇలా చేస్తూ ఉంటానన్నమాట. చూడండి, అంతా క్లీన్ చేసిన తర్వాత ఎంత ఫ్రెష్గా వైట్గా వచ్చిందో పూజ గది అంతా కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టానండి. తర్వాత మనకు మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ వెండి సామాన్లు క్లీన్ చేయడం. వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి నేను ఇక్కడ అన్నీ ఒక గిన్నెలో వేసుకొని వెండి సామాన్ అంతా కూడా తడిసేలా వాటర్ పోస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి సబీనాను వాడుతున్నానండి. ఓన్లీ సబీనాను మాత్రమే వాడతానండి. ఇంకా ఏ లిక్విడ్ మాత్రం ఏది వాడను. సబీనా ఒక్కటి చాలండి నాకు. ఎందుకో నాకు ఇలా ఈజీగా అనిపిస్తుంది. అందరూ అన్ని వీడియోస్లలో చూస్తూ ఉంటాను, నీళ్ళల్లో అద్దుతేనే మనకు ఇలా వస్తాయి, వైట్గా వస్తాయి వెండి సామాన్లు, ఇలా ఒక్క లిక్విడ్ వేసి ఇలా చేస్తే వెండి సామాన్లు తరతరా మెరుస్తాయని వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాను. కానీ నాకు అవన్నీ కంఫర్టబుల్గా ఉండవండి. ఓన్లీ సబీనా వేసి ఇలా రుద్దుతూ ఉంటే వాటిపైన ఉండే మరకలన్నీ వదిలిపోయి నీట్గా వస్తాయండి. చూడండి, ఈ గిన్నె ఎంత నల్లగా ఉందో, నల్లగా అయింది కదా. కొద్దిగా సబీనాని వేసి రుద్దామంటే బాగా వైట్గా తలతల మెరుచుకుంటూ వస్తాయన్నమాట. ఒకసారి రుద్దిన తర్వాత పోకుంటే మళ్ళీ సబీనాను బాగా వేసి రుద్దితే మళ్ళీ బాగా వస్తాయండి. మరకలు ఎక్కువగా ఉన్న చోట కొద్దిగా సబీనాను ఎక్కువగా వేసి రుద్దితే మరకలన్నీ కూడా వదులుతాయండి. చాలా చక్కగా కూడా తలతల మెరుస్తూ వస్తాయన్నమాట. నేను ఇక్కడ గిన్నెకు కార్విన్కి కొద్దిగా నల్లగా ఎక్కువగా ఉందండి. అందుకోసం ఆ కార్విన్ను చాలా బాగా ఎక్కువగా రుద్దుతూ ఉన్నానన్నమాట. చూడండి, మీరే చూడండి, నల్లగా ఉన్న గిన్నె తెల్లగా వచ్చింది. నేను సబీనాతో ఇలా వాష్ చేయడం ఈజీ ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుందండి నాకు. అందుకోసం నేను ఈ సబీనానే వాడుతూ ఉంటాను. ఇంకా అన్ని గిన్నెల్ని ఇలా కడిగేస్తూ ఉన్నాను అనమాట. సబీనాను అంతా రుద్దేయాలండి వెండి గిన్నెలకన్నిటికీ. తర్వాత మనం క్లీన్ చేసేటప్పుడు మనకు ఎక్కడైనా మరకలు అలాగనే నల్లగా ఉండే మరకలు అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయనుకో, మళ్ళీ సబీనాను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సబీనాను తీసుకొని ఆ మరక ఉన్న చోట రుద్దితే ఆ మరక అంతా కూడా వదులుతుందన్నమాట. నేను ఇక్కడ అన్ని వెండి సామాన్లన్నింటినీ కూడా అలాగే శుభ్రం చేస్తూ ఉన్నానన్నమాట. మీరు ఎలా వెండి సామాన్లు శుభ్రం చేస్తారో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.
నేను ఇక్కడ ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేస్తున్నానండి. ఇత్తడి సామాన్లకు కూడా ఈ సబీనానే వాడుతూ ఉంటాను. కొద్దిగా నిమ్మ చెక్కను తీసుకొని సబీనాను అంటించుకొని వాటిపైన రుద్దేస్తూ ఉంటాను. చాలా చక్కగా వస్తాయండి, మెరుస్తూ వస్తాయి ఇత్తడి సామాన్లు కూడా సబీనాతో. తర్వాత నేను ఇక్కడ అన్నీ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా అన్నీ సబీనా అంతా కూడా పెట్టేశాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఏదైనా నల్లగా ఉన్న చోట మళ్ళీ సబీనాను తీసుకొని వాటిపైన రుద్దేస్తూ ఉన్నాను. అప్పుడు మనకు చక్కగా నీట్గా వస్తాయన్నమాట. తలతలా మెరుస్తూ వస్తాయి. మీరే చూడండి ఎంత చక్కగా వచ్చిందో గ్లాస్ అనేది, వైట్గా వచ్చింది. చాలా ఈజీగా ఈ వెండి సామాన్లను మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ వెండి సామాన్లు సింకులో కడగకుండా బయటికి వచ్చేసి బయట మనం గిన్నెలు కడుక్కునే బాత్రూమ్ ఉంటుంది కదా, ఆ బాత్రూంల దగ్గరికి వచ్చేసి నేను ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సింకులో నిలబడుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి, ఎక్కువ సామాన్లు ఉన్నాయి కదా. అందుకోసం ఇక్కడ పీస్ఫుల్గా కూర్చొని నిదానంగా శుభ్రం చేసుకుంటున్నాను. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇలా కూర్చొని నిదానంగా చేసుకుంటూ ఉంటానండి. ఇంకా వెండి సామాన్ అంతా కూడా వాటర్తో అంతా కడిగేస్తూ ఉన్నానండి, నీట్గా శుభ్రం చేస్తూ ఉన్నాను. తర్వాత అన్ని వెండి సామాన్లు నీట్గా కడిగేసి ఇంట్లోకి తెచ్చుకొని నేలపైన ఒక క్లాత్ పరుచుకొని తుడిచిన వాటినన్నింటినీ వాటిపైన పెట్టేస్తున్నాను. మనం ఈ వెండి సామాన్లు కడిగిన వెంటనే మనము బాగా పొడి క్లాత్ తీసుకొని బాగా తుడుచుకుంటే అవి ఎన్ని రోజులు ఉన్నా కూడా వైట్గా ఉంటాయండి. అలాగనే మనము ఒకవేళ కడిగిన వెంటనే అలానే వాటర్ పెట్టేస్తే మళ్ళీ అన్ని మరకలన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. వెండి సామాన్ అయినా కానీ ఇత్తడి సామాన్ అయినా కానీ కడిగిన వెంటనే పొడి క్లాత్ పెట్టి తుడిస్తే ఎన్ని రోజులున్నా అలానే తలతలా మెరుస్తూ ఉంటాయండి. మనకు చూడడానికి కూడా అందంగా కూడా ఉంటుందన్నమాట. దేవుళ్ళ ఇత్తడి సామాన్లైనా కానీ వెండి సామాన్లైనా కానీ ఇలా తుడుచుకోవడానికి సపరేట్గా ఒక క్లాత్ పెట్టుకుంటానండి. కడిగిన వెంటనే దేవుళ్ళ సామాన్లన్నిటికీ ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క దానికి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇలా తుడుచుకోవడానికి కూడా ఒక క్లాత్ పెట్టుకుంటూ ఉంటాను. తర్వాత ఆ క్లాత్తోనే తుడిచి తర్వాత ఆ క్లాత్ని మళ్ళీ వాష్ చేసి వాడిన క్లాతులన్నీ కూడా వాష్ చేసి తర్వాత లోపల పెట్టుకుంటూ ఉంటాను. అలా పెట్టుకుంటే మనకు కూడా శుభ్రంగా ఉంటుంది. అలాగనే పూజ గది కూడా నీట్గా ఉంటుంది, మంచి ఆరామోతో ఉంటుందన్నమాట. తర్వాత నేను ఇక్కడ చూడండి వెండి దీపాలు ఎంత తలతలా మెరుచుకుంటూ వచ్చినాయో. ఈ వెండి సామాన్ అంతా కూడా ఒకేసారి కొన్నవి కాదండి, అప్పుడొకటి కొన్నవన్నమాట. అన్నీ ఇలా కలెక్ట్ చేసుకున్నాను. నాకంటే బాగా వెండి సామాను మా అత్త బాగా కలెక్ట్ చేస్తుందండి. ఆల్మోస్ట్ అన్నీ మా అత్త కలెక్ట్ చేసినట్టే నేను ఇలా శుభ్రం చేసి వాటిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నానండి. ఇప్పుడు వెండి కూడా బంగారంతో సమానమే కదండి. వెండి ఎంత రేటు పెరిగిపోయిందో వాటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. కాబట్టి ఈ వెండి సామాన్లన్నీ కూడా ఇలా శుభ్రం చేసుకుంటూ కాపాడుకుంటూ మనం కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో వెండి కొన్నా ఒకటే, బంగారం కొన్నా ఒకటే, అంత రేటు ఉన్నాయి కదండి బంగారం వెండి అనేవి. వెండి సామాన్ అంతా కూడా పొడి బట్ట పెట్టేసి నీట్గా తుడిచేసానండి. వెండి సామాన్ అంతా కూడా ఎంత తలతలా మెరుస్తూ ఉందో మీరే చూడండి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా నీట్గా వచ్చేసాయండి.
మనము ఇంకా వరలక్ష్మి వ్రతానికి అన్నీ రెడీ చేసుకున్నట్టు ఈ వెండి సామాన్లు రెడీ చేసుకుంటే వెండి చెంబు పైన నీట్గా వైట్గా వస్తుంది, కానీ లోపల అయితే నీట్గా రాదండి. ఎందుకంటే వాటి లోపల మనం వాటర్ వేసి పెడతాం కాబట్టి అవి గార పట్టి ఉంటాయి, అందుకే రావన్నమాట. గిన్నె చూడండి ఎంత తలతలా మెరుస్తూ ఉందో, మనం అద్దంలో చూసుకున్నట్టుగా తలతలా మెరుస్తూ ఉంది కదండి వెండి సామాన్ అంతా కూడా. నెక్స్ట్ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో వీడియో పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.